సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే హీరో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా ఒకరి సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ లో తప్పకుండా ఉండాలి. కానీ సిల్క్ స్మితాకి మంచి చెడు చెప్పేవారు లేకపోవడంతో పాటు లోకజ్ఞానం కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఎవరొచ్చి ఈమెను పొగిడితే వాళ్ళతో క్లోజ్ గా ఉండేది. వాళ్ళు స్టార్ హీరోలైనా సరే లేక జూనియర్ ఆర్టిస్టులైనా సరే వారితో క్లోజ్ గా ఉండేది. అంతేకాకుండా అప్పట్లో ఈమె పాపులారిటీని చూసి మలయాళంలో ఒక బి గ్రేడ్ మూవీస్ లో చేస్తే 2 నుండి 3 లక్షలు ఇచ్చేవాళ్ళు. అలా మూవీ గ్రేడ్ ని కూడా తెలుసుకోకుండా ఏదైనా సినిమానే కదా అని ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ ని చేయడం మొదలెట్టింది. ఎప్పుడైతే సిల్క్ స్మిత మీద బి గ్రేడ్ హీరోయిన్ గా ముద్రపడిందో కమర్షియల్ మూవీస్ లో ఈమెను తీసుకోవడం తగ్గించారు. అయినా సిల్క్ స్మిత ఇదంతా పట్టించుకోకుండా బి గ్రేడ్ సినిమాల్లో చేసి బాగా డబ్బులని సంపాదించి ఒక ఫ్లాట్ ని కార్ ని బ్యాంక్ బ్యాలెన్స్ ని పెట్టుకుంది. ఇక మలయాళ మూవీస్ లో యాక్ట్ చేస్తున్నప్పుడే వ్యభిచారం కూడా చేసేదని, డబ్బుండే వ్యక్తులతో ఈమెకు మంచి కాంటాక్ట్స్ ఉండేవని అప్పట్లో మోలీవుడ్ మీడియా కోడై కూసింది. అంతేకాకుండా సిల్క్ స్మిత అర్జున్ సర్జాతో, భానుచందర్ తో, ప్రభుతో కూడా